వీళ్ళతో ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక వీడియో చేసిన. అది ఎవరి గురించి చేసిన అంటే, కొంతమంది జర్నలిస్టులు ప్రజలకు వాస్తవాలు తెలియకుండా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, జరిగినటువంటి ఘటన విషయంలో ప్రభుత్వానికి ఒక షీల్డ్ లెక్క కాపాడుతూ ఉన్నారు, డ్యామేజ్ కాకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజలకు వాస్తవాలు తెలియని చెప్పిన. ఆ చెప్పే క్రమంలో నేను ర్యాండమ్గా నాకు ఎవరి పేర్లు తెలియదు, ఎవరు కూడా నాకు తెలియదు. మిత్రుడు శ్రీనివాస్ పేరును కూడా నేను ఆ వీడియోలో పూర్తి స్థాయిలో శ్రీనివాస్ అని కూడా ఆయన ఛానల్ పేరు కూడా నాకు ప్రాపర్గా గుర్తుకు లేదు. గుండు సూదా సూది గుండా అనేది ప్రాపర్ గుర్తుకు లేదు. నిజంగా కూడా ఇవాళ ఆ మిత్రుడు నా మీద ఒక వీడియో చేసాడు. నా పేరు తీసుకొని నేను మాట్లాడినటువంటి వీడియో క్లిప్ స్క్రీన్ షాట్ తీసుకొని వేసి మొత్తం నా మీద నెగిటివ్గా చేస్తున్నారు, కావాల్సుకునే చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. నిజంగా కూడా శంకర్ అనే వ్యక్తి ఎవరిని దాన్ని పెద్ద పట్టించుకోవాలా. అతను మన మీద వీడియోస్ చేసిన తర్వాత అతను ప్రొఫైల్ ఏంటి, అతను ఏ పార్టీ అనేది తెలిసింది. సో అతను నిన్న ఒక వీడియో చేశాడు, ఏపీలో వీళ్ళతో జాగ్రత్త అని చెప్పి నా ఫేస్ పెట్టి నా గురించి చెప్తూ వీడియో చేస్తే కింద కామెంట్లన్నీ కూడా మనకు యాంటీగానే వచ్చాయి, నాకు యాంటీగానే వచ్చాయి. అతను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి, అతని చేత వీడియో చేయించి వైసీపీ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ చేశారు. దాంతో శ్రీను గారు, నేను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తినని మీకు ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు నేను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తినని? ఏమైనా కనపడిందా? నేను ఏమైనా కండువా వేసుకొని కూర్చున్నదో, లేకపోతే ఏమైనా పార్టీలో తిరిగిందో, లేకపోతే నేను ఏమైనా పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి ఫోటోనో, లేకపోతే ఇంకేదో మీకు ఏమైనా కనపడిందా? అంటే మీరు ఇట్లా వన్ సైడెడ్గా మాట్లాడే వచ్చిన అంటే నా ప్రొఫైల్ని చూసి మీరు నేను బీఆర్ఎస్ పార్టీ అనే కంక్లూజన్కి వచ్చారని మీరు చెప్తా ఉన్నారు కదా. మరి మీ ప్రొఫైల్ చూసినాక కూడా మరి ఒక వన్ సైడ్ పక్షపాతం అనేది కనపడతా ఉంది, అక్కడ చాలా క్లారిటీ కనపడతా ఉంది. ఇది మీ మాట నేను అన్నాడు కాదు, ఇది నేను అన్నమాట కాదు, మీరే అన్నారు. మళ్ళీ అదే వీడియోలో మీరే అన్నారు. ఏమన్నారో కూర్చోండి ఒకసారి. నాకు ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు ఆఫర్ పెట్టారు, టీడీపీ వాళ్ళు ఆఫర్ పెట్టారు. నేను వైసీపీ ఓడిపోవాలని కోరుకున్న మాట వాస్తవం. ఇప్పటికీ కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్న మాట కూడా వాస్తవం. అయిపోయి మీరే ఒకటి సోల్డ్ అవుట్ అయినటువంటి విధంగా మీరు వ్యవహారం చేసుకుంటే అవతల మీద బురద కరెక్ట్ కాదు. ఏదో బీఆర్ఎస్కు అడ్డగట్టేసి మీరు టీడీపీ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు.